ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క జనసేన సైనికుడికి అలాగే తెలుగుదేశం అభిమానులకి సభలో కూర్చున్నటువంటి ఇక్కడ కూర్చున్నటువంటి రాజకీయ పెద్దలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున మా యొక్క కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మీరు పలికిన ఆహ్వానం ఏమన్నా ఉందా? అసలు సెంటర్ నుంచి ఇంతవరకు అంబరాంజి అంటే నా సంబరాలు అంటే ఏదో కాదు, ఇదే అనిపిస్తుంది. శివకాశి నుంచి ఒక రోడ్డు క్రాకర్స్ తెప్పించి కాల్చారు అనిపించింది నాకైతే. ఈరోజు బిక్కిరి చేశారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇక్కడ స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలు 5 సార్లు ఎమ్మెల్యేటువంటి వరదరాజు రెడ్డి గారికి, అలాగే మన అందరికంటే ఇక్కడ ఉన్నటువంటి సభలో అందరికంటే పెద్ద వయస్కులు అందరికీ ఆదర్శపాయులు పివిఎస్ మూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు వివిధ మండలాధ్యక్షులు స్టేజ్ మీద ఉన్నటువంటి బోరెడ్డి రమణారెడ్డి గారు, అలాగే బిపి సుధాకర్ గారు, కటారి కృష్ణ గారు, లక్ష్మీరెడ్డి గారు, దళపాల జగన్ గారు, దాసరి బాబు గారు, పాలబాబు గారు, బిఎన్ శ్రీను, మాజీ సర్పంచ్ శ్రీనివాస గారు, అంకల్ గారు రామయ్య గారు, అలాగే జనసేన పార్టీ నుంచి కృష్ణమూర్తి గారు, ధనపాల రవి గారు, ప్రతి ఒక్కరికి ఈ వేదిక అలంకరించినటువంటి పెద్దలకి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈరోజు లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులందరూ దాదాపు ప్రతి ఒక్కరికి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో, అలాగే పరంగామయ్య గారి ఆధ్వర్యంలో, ఏపీ రవీంద్ర గారి ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చి చేసేందుకు ప్రతి ఒక్కరికి జనసేన పార్టీ తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున ఆహ్వానం పలుకుతున్నాం. ఎందుకు మీరంతా ఉమ్మడిగా ఇలా తెలుగుదేశం పార్టీ తెచ్చారంటే, వైసీపీ పార్టీలో అసలు లారీ ఓనర్స్ ని పట్టించుకున్న పాపన పోలేదు. త్రైమాసిక పన్ను అని చెప్పి 30% పెంచారు. అలాగే గ్రీన్ ట్యాక్స్ అని చెప్పి లారీ ఓనర్స్ అయితే నెట్టి పిలుస్తున్నారు. ఎక్కడ చూసినా కుంటల రోడ్లే. దాదాపు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి 26,20,000 కిలోమీటర్లు పోతుంటే ఎక్కడ చూసినా కూడా కుంటలే. రోడ్ల మధ్య రోడ్లు ఉన్నాయా, రోడ్ల మధ్య రోడ్లు ఉన్నాయనే పరిస్థితి. రోడ్లు వేసిన పాపన పోలేదు. ఎక్కడే కానీ ఒక కట్టి వేసిన పాపన పోలేదు. అలాగే డీజిల్ రేట్లు పెరిగాయి. మేము కూడా దాని గురించి చేస్తా ఉంటే ఈ జగనన్న డీజిల్ ఎందుకు లేని మేము కూడా పాటల్లో పరుచుకునే పరిస్థితి. అసలు మన ఆంధ్ర రాష్ట్రంలో కంటే కర్ణాటకలో దాదాపు 10,000 రూపాయలు ఎక్కువ ఉంది. ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో తక్కువ ఉంది. మిగతా రాష్ట్రాల్లో పోల్చుకుంటే ఆయనేమో పాదయాత్ర సమయంలో, అలాగే అసెంబ్లీ సమయంలో బాబులే అని చెప్పి మన అందరినీ వేరే బాబులు కాస్తున్నారు. ఒక పెట్రోల్ విషయంలోనైనా, ఒక డీజిల్ విషయంలోనైనా, ఒక గ్యాస్ విషయంలోనైనా ఎన్ని పెంచారు? ఆస్తి పన్ను పెంచారు, ఇంటి పన్ను పెంచారు, విద్యుత్ ఛార్జీలు, ఇలాంటివి ఎన్నో పెంచుకుంటూనే పోతున్నారు. కాబట్టి వైసీపీ ప్రభుత్వం మనలందరినీ వీరపాత్ర పాడుతుంది. కాబట్టి ఇంతమంది లారీ ఓనర్స్ అంతా మూకుమ్మడిగా టీడీపీ పార్టీ రావడం చాలా సంతోషకరం. సుధాకర్ గారి నాయకత్వంలో ఇంతమంది వచ్చారు. దేశానికి వెన్నెముక రైతు అంటారు, కానీ రైతు తర్వాత వెన్నెముక వచ్చేసి లారీ ఓనర్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పాలు కావాలన్నా, నీళ్లు కావాలన్నా, మెడిసిన్ కావాలన్నా, ఏమి ట్రాన్స్ఫర్ చేయాలన్నా కూడా లారీ అన్నలతోనే సాధ్యమవుతుంది. కాబట్టి లారీ ఓనర్స్ ని మనము బాగా చూసుకోవాలి. మీరు తెలుగుదేశం పార్టీకి విధంగా మొక్కు చూపి ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. మన సుధాకర్ ఖచ్చితంగా మనం ఎమ్మెల్యే గెలిపించుకోవాలి. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఏదైతే ఆశించే వస్తాడు, డబ్బు ఆశించో లేదంటే పదవి ఆశించో, కానీ ఈయన మాత్రం చాలా సౌమ్యుడు. మన కూడా నాగపట్నం అనే ఒక గ్రామంలో వెళ్తే ఎవరో ఒక వైసీపీ కుక్క పెద్ద పన్ను అట్టు పెట్టింది. అయినా కూడా నేను ఏమనుకున్నా, చాలా పెద్ద గొడవ అన్న సీరియస్ ఏమో అనుకున్నా, కానీ సైలెంట్ గా వచ్చేసాడు. ఎంత సౌమ్యుడు అంటే ఇది ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు. అలాగే మైదుకూరులో ఎవరిని కదిలించినా కూడా రఘురామ్ రెడ్డి గారు పలకరు, దున్నపోతు మీద వాడు కూర్చున్నట్టు అంటారు. కానీ ఈయన మాత్రం ఏ స్పీచ్ లో తీసుకున్నా కూడా శాసనసభ్యుడు ఎంత గౌరవంగా మన శాసనసభ్యుడు
రఘురామరెడ్డి గారు అని ఇంత సౌమ్యంగా పలుకుతా ఉంటారు. ఇంతకంటే సౌమ్యుడు ఎవరుంటారు? మన యొక్క రాత మారాలన్నా, మైదుగురు యొక్క రాత మారాలన్నా, మరో మైదుగురు చూడాలన్నా కూడా మన సుధాకర్ రెడ్డి ఎమ్మెల్యే గెలిపించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. జై జనసేన, జై టీడీపీ, జై సుధాకర్. తెలుగుదేశం జనసేన ఐక్యత వద్దులాలి. తెలుగుదేశం జనసేన ఐక్యత, తెలుగుదేశం జనసేన ఐక్యత.